సైలెన్స్. అందరికీ నమస్కారాలు. ఈరోజు పెద్ద ఎత్తున దగ్గర ఒక 500 మంది కార్యకర్తలు, నాయకులు 5-6 నియోజకవర్గాల నుంచి కాళహస్తి, సత్యవేడు, సూళూరుపేట, వెంకటగిరి, చంద్రగిరి, తిరుపతి వివిధ నియోజకవర్గాల నుంచి కూడా ఎస్సీవీ నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి రావడం శుభ సూచకం. మనస్ఫూర్తిగా సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడే చాలా మంది మిత్రులు మాట్లాడారు. సుధీర్ రెడ్డి గాని, ఎస్సీవీ నాయుడు గాని, అది మరి పార్టీ అధ్యక్షుడు, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు నరసింహ యాదవ్ గారు గాని, ముందరామయ్య అందరూ మాట్లాడారు. ఈరోజు ఒక్క విషయం మనందరూ కొండలందరూ గుర్తుపెట్టుకోవాలి. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రం గెలవాలి. రాష్ట్రం గెలవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ చిత్తుగా ఓడిపోతేనే రాష్ట్రం గెలుస్తుంది. ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన, పార్టీలు ముఖ్యం కాదు, వ్యక్తులు ముఖ్యం కాదు. రాష్ట్రం శాశ్వతం, సమాజం శాశ్వతం. ఆ సమాజానికి చేటు చేసే వ్యక్తి జగన్ రెడ్డి. ఒక సైకో ప్రవర్తన. ఎవ్వరు కూడా రాత్రులు నిద్రపోలేని పరిస్థితి. నేను 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. ఈ రోజు కాళహస్తిలో ఉండే పరిస్థితులు జీవితంలో ఎవరైనా ఎప్పుడైనా చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక కాళహస్తి కాదు, రాష్ట్రమంతా ఇదే వ్యవహారం. బటన్ నొక్కానంటాడు, ఒట్టుట్టి బటన్ నొక్కతాడు. చెప్పిన అబద్ధం చెప్పకుండా, కళ్ళు అర్పకుండా అబద్ధాలు చెప్తానే ఉంటాడు. అక్కడి నుంచి మీరు చూస్తే విధ్వంసం కూడా ఇష్ట ప్రకారం చేసే పరిస్థితి వచ్చింది. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్ర విభజన జరిగింది, రాష్ట్రానికి అన్యాయం జరిగింది. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో నేనే ముఖ్యమంత్రిగా తెలుగు జాతి కోసం ఆ రోజు అనేక సంస్కరణలు తీసుకొచ్చాను. హైదరాబాద్ ఈ రోజు ఈ విధంగా ఉందంటే ఆ రోజు నేనేసిన ఫౌండేషన్. గర్వంగా ఇప్పుడు కాదు, ఎప్పుడైనా చెప్తున్నా, ఎవరైనా చెప్తారు. దేనికోసం చేశాం? తెలుగు జాతి కోసం చేశా. ఈ రాష్ట్రంలో పుట్టిన తెలుగు జాతి మన పిల్లలు ప్రపంచం అంతా వెళ్లారు. ఈరోజు ప్రపంచం అంతా రాడిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఎవరికి రాత్రుల్లో కంటి నిండా నిద్రపోతారనుకోవడం లేదు. నేను ఒక అపోజిషన్ పార్టీ వాళ్లే కాదు, వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా, వాళ్ళ పార్టీలో రౌడీలు పెద్ద చేప చిన్న చేపను మింగేసినట్టు ఎక్కడికక్కడ రౌడీజం పరాకాష్ఠకి చేరిపోయింది. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, అమ్మ ఒడి మొత్తం దేశానికే ఆదర్శం అంట ఈయన విద్యా వ్యవస్థ. నాకు అనిపిస్తుంది ఎంత అబద్ధాలు చెప్పడంలో దిట్టంటే, విద్యారంగం మొత్తం చిన్నాభిన్నం చేసేశాడు. ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు. పీజీ చదువుకున్న వాళ్ళంతా సంఖ్య తగ్గిపోయింది, ఎందుకంటే వాళ్ళకి స్కాలర్షిప్ లేవు. కడాన విద్యా ప్రమాణాలు పూర్తిగా పడిపోయినాయి. ఇక్కడుండే వాళ్ళు తెలంగాణకి వెళ్లి ఎంసెట్ లో 90,000 మంది పరీక్షలు తెలంగాణలో రాశారు. అంటే ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలు కుప్పగూలిపోయినాయి. ఇక్కడే నేను ఆ రోజు మీరు చూస్తే హైదరాబాద్ లో అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నేనే తీసుకొచ్చా. ఐఎస్బి, IIIT, నల్సార్, లేకపోతే ఉర్దూ యూనివర్సిటీ అన్ని తీసుకొచ్చాను. మళ్లీ ఈ రాష్ట్రానికి అలాంటి వ్యవస్థలు రావాలని తిరుపతిలోనే, ఏర్పేటలోనే మీ కాన్స్టిట్యూన్సీని IIT, ఐసర్ ఈ రెండు నేనే ఆ రోజు తిరుపతికి ఇచ్చాం. విశాఖపట్నం ఐఐఎం పెట్టాం. తాడేపల్లిగూడెంలో IIT, NIT పెట్టాం. ఇంకో పక్కన ఇక్కడనే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ తీసుకొచ్చాం. ఇంకో పక్కన కర్నూలులో NIT, IIT, IIIT తీసుకొచ్చాం. సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురం తీసుకొచ్చాం. 12-13 యూనివర్సిటీ తీసుకొచ్చి పెడితే కడాన ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరంలో పెట్టాలని ల్యాండ్ శాంక్షన్ చేసి అన్ని చేస్తే
4.5 సంవత్సరాలుగా దాన్ని మార్చి విధ్వంసం చేసి అది కూడా రాని పరిస్థితి. కడాన ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలు ఇంకా రావాలి, భవిష్యత్తులో మన పిల్లలు వేరే ప్రాంతాలకు పోకుండా ఇక్కడ చదువుకోవాలని ఇక్కడికి ఎస్ఆర్ఎం తీసుకొచ్చా, విట్టు తీసుకొచ్చా, అదే మరిగా అమృత్ తీసుకొచ్చా, XLRI ఏదో టాటా ఇన్స్టిట్యూట్ ది చారిటీలో దాన్ని తీసుకొచ్చాం. కడాన ఈ రోజు మీరు చూస్తా ఉంటే ఇక్కడ ఎస్ఆర్ఎంకు దారి లేదు, విట్టుకు దారి లేని పరిస్థితి. వాళ్ళు ఆ రోజు అమరావతి అంటే బ్రహ్మాండంగా ఉంటుందని వస్తే మొత్తం నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. విదేశ విద్య 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 5,000 మంది విదేశాలకు పంపించి ఇక్కడ ఉండే పిల్లల్ని, పేద పిల్లల్ని బాగా చదివించేదానికి ఆర్థిక సహాయం చేశాం. ఇంకో పక్కన ప్రతి నెల, ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఇప్పుడు డిక్లేర్ చేసిన జాబ్లెస్ క్యాలెండర్. ఏ ఒక్కడికి 4.5 సంవత్సరాలైంది, ఒక్కడికి మీకు తెలిసి మీ ఊర్లో ఎవరికైనా ఒక్క ఉద్యోగం వచ్చిందో మీరే చెప్పండి. ఒక్కడికి ఉద్యోగం లేదు, మొత్తం నాశనం అయ్యే పరిస్థితికి వచ్చారు. డిఎస్సి లేదు. మీరు ఇంకో పక్క చూస్తే అన్ని కూడా ఎక్కడికక్కడ కక్ష. గీతం అది ఒక ఎన్జిఓ చారిటబుల్ ఇన్స్టిట్యూట్, అది వాళ్ళు పెట్టిన కాలేజీ ఇక్కడ విశాఖపట్నంలో మాత్రం వాళ్ళ కాలేజీ పైన దాడులు జరుగుతాయి, తెలంగాణలో మాత్రం బ్రహ్మాండంగా రాణిస్తుంది, బెంగళూరులో మాత్రం రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతారు. ఏమనాలి ఈ సైకోని? ఇతను ఒక వ్యక్తి, ఒక మనిషి, నాకైతే అర్థం కావడం లేదు. ఇదే కాదు, ఇంకో పక్కన మీరు చూస్తే నారాయణ చైతన్య కొన్ని వందల లక్షల మందిని వాళ్ళందరూ కూడా ఐఐటీలు, ఐఐఎంలు తయారు చేశారు. నేనే ఆ రోజు ప్రోత్సహించాను. ఒక పక్క ప్రైవేట్ విద్య, ఒక పక్క ట్రస్ట్ తో పెట్టేటి గాని, ఇంకో పక్క ప్రభుత్వం గాని, తిరుపతి యూనివర్సిటీ ర్యాంకుల్లో బ్రహ్మాండంగా తీసుకొచ్చాం. ఆంధ్ర యూనివర్సిటీ టాప్ లో తీసుకొచ్చాం. ఈ రోజు అక్కడ కూడా విద్యా ప్రమాణాలు అన్ని పడిపోయే పరిస్థితి వచ్చి నేను మాట్లాడుతున్నాడు. ఈయన పెట్టిన కాలేజీలు చదివి అందరూ సత్యానాదేళ్ల మారిగా తయారవుతారంట. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది మాట్లాడే మాటలు చూస్తా ఉంటే. సత్యానాదేళ్లు వచ్చాడు, ఎట్లొచ్చాడు? మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ కు వచ్చింది కాబట్టి, ఆ మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం వచ్చింది కాబట్టి బాగా పనిచేసి నేరుగా మైక్రోసాఫ్ట్ అధినేత అయ్యాడంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఒక వ్యక్తికి స్ఫూర్తి రావాలంటే దానికి అనుకూలంగా పనులు జరగాలి. ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాం, మెడికల్ కాలేజీలు పెట్టాం. పిల్లలకు ఒక ఆశ వచ్చింది, ఒక ఆలోచన విధానం మారింది. అందరూ చదువుకున్నారు. మీ ఇంట్లో కూడా పిల్లలు చూస్తే నేను గౌరవంగా చెప్పగలుగుతున్నా, ప్రతి ఒక్క ఇంటిలో ఒక పిల్లవాడు అమెరికాకు పోగలిగాడంటే, విదేశాలకు పోయాడంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ 25 ఏళ్ల కనుపు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, నేనేదో ఇంగ్లీష్ నేర్పిస్తా. ఇంగ్లీష్ నేర్పిస్తే ఉద్యోగాలు వస్తాయా? అమెరికాలో అందరూ ఇంగ్లీష్ తెలిసిన వాళ్లే, ఇంగ్లాండ్ లో అందరికీ ఇంగ్లీష్ వచ్చేవాడు, పుట్టుకతోనే ఇంగ్లీష్ వచ్చింది. వాళ్ళు అక్కడ నేర్చుకోకుండా ఉన్నారా? ఎందుకు వాళ్ళకి రాలా? ఎందుకు తెలుగు వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి? ఎందుకు ఇండియన్స్ కు ఉద్యోగాలు వస్తున్నాయి? అంటే మన పిల్లలు నాలెడ్జ్ లో నెంబర్ 1 కాబట్టి ప్రపంచం అంతా మనకు గుర్తింపిచ్చే పరిస్థితికి వచ్చారు. ఆ నాలెడ్జ్ అనేది ఇంగ్లీష్ తో రాదు, చదువుతో వస్తుంది. తెలుగులో చదువుకోవచ్చు, తమిళ్లో చదువుకోవచ్చు. తెలుగులో చదువుకున్న వ్యక్తి నాదేళ్ల సత్య తెలుగువాడు, మైక్రోసాఫ్ట్ CEO. అదే మీరు చూస్తే సుందర పిచ్చాయ్ తమిళ్లో చదువుకున్న వ్యక్తి ఈరోజు గూగుల్ CEO. టాప్ 20 పెద్ద పెద్ద కంపెనీలన్నీ $4 ట్రిలియన్ వర్త్ ఉండే కంపెనీ CEOలంతా 25 మంది ఇండియన్స్. అది భారతదేశం యొక్క ప్రతిభ. అలాంటి మినిమం కూడా తెలియకుండా ప్రజల్ని మభ్యపెట్టే పరిస్థితులు అయితే ఉన్నాడు. ఈ విషయం వదిలిపెట్టండి, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మీ కాళహస్తి ఉంది, ఎన్ని అరాచకాలు చేశారో చూశారు కదా మీరు. ఎప్పుడో జరిగాయి ఇవన్నీ? ఎవడిచ్చాడు ఈ ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? ప్రజాస్వామ్యంలో వచ్చిందంటే ఒక సైకో ఊరికి ఒక సైకోని తయారు చేశాడు. నాకైతే అర్థం కావడం, కళ్ళు తిరుగుతున్నా నాకే. మీ ఎమ్మెల్యేని చూస్తే
ఎగిరెగిరి పడతాడు, ఉలస పిల్ల మారి ఎగిరి పడతాడు, ఏదో చేస్తానంటాడు. నేను చెప్పా ఆ నీళ్లు తీయేస్తే ఉలస పిల్ల కథ అయిపోతుంది. ఆ విషయాలు మర్చిపోతున్నారు వీళ్ళంతా. మీరొక్కడే కాదు, ఒక్కరినే కాదు, నేను మీరు గుర్తుపెట్టుకోవాలి. ఊరికి ఒకడు తయారయ్యాడు, నియోజకవర్గానికి ఒకడు తయారయ్యాడు. ఒక 3 ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరందరూ గుర్తుపెట్టుకోండి. మీరందరూ సేఫ్ అనుకుంటున్నారు. నా మాటలు వినే రాష్ట్రం అంతా కూడా ఆలోచించుకోవాలి. ఊరికొక కేసు మారిగా ఉంది. నేను అన్ని చెప్పలేను కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక అతనైతే విశాఖపట్నం లలితేష్ గూగుల్ మ్యాపింగ్ లో ప్రాధాన్యత పత్రం వహించి అప్పట్లోనే ఇండియా మొత్తం ఈ గూగుల్ మ్యాప్ లో పనిచేస్తూ కంపెనీలో పనిచేస్తూ మొత్తం అతను అక్కడ డబ్బులు సంపాదించి 15 సంవత్సరాల కంటే ముందు 15 ఎకరాలు భూమి విశాఖపట్నంలో కొనుక్కున్నాడు. రాజశేఖర్ ఉన్నప్పుడే కొనుక్కున్నాడు. అది ఆయన అధీనంలో ఉంది. ఇప్పుడు 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి. ఒక రోజు ఇతను ముఖ్యమంత్రి అవుతాను వీళ్ళు మనుషులు వెళ్ళారు. ఈ భూమి మాకు కావాలన్నారు, తక్కువ ధరకు కావాలన్నారు. నేనెందుకు ఇస్తానే, నా భూమి అన్నాడు. నాకు తెలియదు ఇవ్వాలన్నారు. నేను ఇవ్వనున్నాడు. ఇవ్వనంగానే మనుషులు పంపించి లిటిగేషన్ స్టార్ట్ చేశారు. అతను పాప ఈ బాధతో చూసి ఎందుకు వచ్చింది తలకాయ నొప్పి, ఈ భూమి అమ్మేద్దామని అమ్మడానికి పోతే అమ్మకుండా అడ్డుపడ్డారు. దానిపైన డిపార్ట్మెంట్ అడ్డం పెడితే హైకోర్టుకు వెళ్ళాడు. హైకోర్టులో మళ్ళా ఆయన గెలిచాడు. గెలిచిన తర్వాత మళ్ళా అమ్ముకుందాం, కన్స్ట్రక్షన్ కట్టాలంటే మున్సిపల్ కార్పొరేషన్ లో పర్మిషన్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మళ్ళా దానికి అడ్డం పెట్టారు. ఇది మా భూమి అన్నారు. ఇప్పుడు తర్వాత సుప్రీంకోర్టు వరకు పోయి సుప్రీంకోర్టులో గెలిచాడు. మళ్ళా అడ్డం పెడుతున్నారు. ఒక వ్యక్తి తన సొంత భూమిని కాపాడుకోవడానికి ఒక ఎన్ఆర్ఐ ఇంత కష్టపడ్డాడంటే మీలాంటి వాళ్ళకి ఏమన్నా ఉంటుందా? మీరు ఆలోచించుకోండి, రాష్ట్రం అంతా ఆలోచించండి. ఇవన్నీ. రెండో కేసు విజయవాడ ఎన్ఆర్ఐ కుదరవల్లి శ్రీనివాసరావు ఒక ట్రస్ట్ కు భూమి ఇచ్చాడు. 100 కోట్ల రూపాయల ఆస్తి. ఈ దుర్మార్గులు ఆ భూమి మాకు కావాలన్నారు. నేను ఎందుకు ఇస్తాను, నేను ట్రస్ట్కి ఇచ్చాను, నేను కాపాడుకుంటా అన్నాడు. అవన్నీ కుదరవని వాళ్ళ పిల్లల్ని కిడ్నాప్ చేశారు. అతను కూడా కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేశారు. తెలంగాణ పోలీసులు వాళ్ళ బంధువులు స్నేహితులంతా ఉంటే తెలంగాణ పోలీసులు చెప్తే వాళ్ళ ఇంటర్వెన్షన్ తో ఆయన బయటపడి ఇక్కడుంటే పాస్పోర్ట్ కూడా క్యాన్సిల్ చేస్తారని భయపడిపోయి నేరుగా అమెరికాకి వెళ్లిపోయి అమెరికాలో పోలీసులు కంప్లైంట్ చేశాడు. మీరు ఎక్కడ పోయి కంప్లైంట్ చేయాలి? ఏ ఊరికి పోయి కంప్లైంట్ చేసుకుంటారు మీరు? కెన్ యూ ఇమాజిన్? మీకు అర్థమైందా? ఎవడు సేఫ్ ఈ రాష్ట్రంలో? మూడో కేసు మీరు చూడండి. మొన్నే పోయాను రేపల్లి దగ్గర. ఒక ఆడబిడ్డ ఇంటర్మీడియట్, అక్కడ గొడవ మొదలు పెట్టారు. వాళ్ళ తమ్ముడు అక్కకు అన్యాయం జరుగుతా ఉంది, ఇదేంటిది ఇంత అన్యాయమా అనేసి వాళ్ళ అమ్మకు, వాళ్ళ నాన్న లేడు, అమ్మ ఉంది, మేనమామ ఉన్నాడు, వాళ్ళందరికీ చెప్తే వీళ్ళందరూ వెళ్ళి ఇది చెయ్యొద్దండి, మంచిది కాదని చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత మళ్ళా అతన్ని కొట్టారు. రెచ్చిపోయి మళ్ళా వేధించడం మొదలుపెట్టారు. అది చూసి భరించలేక మళ్ళా ఇంటికి వచ్చి చెప్పాడు. ఇంటికి వచ్చి చెప్తే చంపేస్తామంటే ఆ అబ్బాయిని చదువుకు నిలిపేశారు. కానీ ట్యూషన్కి పంపించారు 5:30కి ఆఫ్టర్ సమ్ టైం. మొన్నే పంపిస్తే ప్రీ ప్లాన్ చేసి పెట్రోల్ తీసుకొచ్చి సజీవ దహనం చేశారు, తగలబెట్టేశారు. కెన్ యు ఇమాజిన్? అంటే సొంత అక్కని కాపాడుకోవడానికి ఆ అక్క శీలాన్ని వీళ్ళ ఇష్ట ప్రకారం అవహేళన చేస్తా ఉంటే నా సిస్టర్ని కాపాడుకోవాలని, నా సోదరిని కాపాడుకోవాలని, తోబుట్టినటువంటి రక్త బంధాన్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తే అతను తగలబెడితే కడాన తగలబెట్టి అతను ఆత్మహత్యను చిత్రీకరించాలని ప్రయత్నం చేశారు. మళ్ళీ మేము కూడా పోయి వచ్చాం.
మీరు చూశారు. మీ ఇంట్లో ఎవరికైనా రష్య ఉంటుంది? ఇంకా ఎవడైనా సరే ఇది జరిగిన తర్వాత భార్యను కాపాడుకునే సాహసం భర్త చేస్తాడా? పాపను కాపాడుకునే సాహసం తండ్రి చేస్తాడా? కూతుర్ని కాపాడుకునే సాహసం తల్లి చేస్తుందా? ఏమైపోతుంది రాష్ట్రం? ఇంత జరిగితే ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు? ఈ రాష్ట్రంలో ఉన్నాడా? ఏమైనా పట్టించుకున్నాడా? ఎక్కడన్నా సరే ఒక మీటింగ్ పెట్టాడా? దిశ చట్టం అన్నాడు. లేని చట్టానికి దిశ పేరు పెట్టి శిక్షిస్తున్నానని మాట్లాడుతున్నా అంటే మానవత్వం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి మీరు ఆలోచించుకోవాలి. పార్టీ ముఖ్యం కాదు, రాష్ట్రం ముఖ్యం, మీ అందరి భవిష్యత్తు ముఖ్యం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. నిన్నే నేను చూశాను, ఏదైతే మొన్న అనంతపురంలో ఒక వ్యక్తి, వంశీ అనే వ్యక్తి, భూమి అయింది, కబ్జా చేశారు, కంప్లైంట్ చేశాడు, యాక్షన్ లేదు. మళ్ళీ ఎవరికో చెప్పుకున్నాడు, ఎవ్వడు కూడా దాన్ని కాపాడకపోతే విధి లేని పరిస్థితిలో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అంటే సొంత భూమిని సొంత ఆస్తిని కాపాడుకోలేక బాధపడి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడంటే ఏమనాలో నేను అర్థం చేసుకోవాలి. ఇది ఒక పక్కన. ఇంకో పక్కన మీరు చూస్తే లూలు విశాఖపట్నం, నేనే ఒక షాపింగ్ మాల్, బెస్ట్ షాపింగ్ మాల్, ఎంత కష్టపడ్డానంటే అతను ఎక్కడ కనపడిస్తే అక్కడనే మాట్లాడేవాడిని, దావోసులు అడిగేవాడిని. ఆయన అనేవాడు, మీ రాష్ట్రంలో ఇంకా కొత్త సిటీస్ కదా, పెద్ద పెద్ద మాల్స్ పెడితే జరుగుతాయో జరగవు కదా అంటే, కాదు విశాఖపట్నం ఉంది, మీరు రండి అని చెప్పేవాడిని. వెంకయ్య నాయుడు కూడా చెప్పాడు. కడాన ఆయన ఒకటి అడిగాడు, నువ్వు వచ్చి మా కేరళలో నేను కట్టాను చూడమంటే, ఒక్క లూలుని ఇక్కడికి తీసుకురావడానికి కేరళకి వెళ్ళాను ఫ్లైట్ వేసుకొని. నా సొంత పనికి కాదు, నాకేదో ఉద్యోగం కోసరం కాదు, ఈ రాష్ట్రం బాగుపడాలని పోయి తీసుకొచ్చి కన్విన్స్ చేసి మళ్ళీ ఆయన తీసుకొచ్చి పెడితే ఇతను వస్తానే అతను తరిమేశాడు. పోతూ పోతూ ఒక మాట అన్నాడు, సచ్చినా నా జీవితంలో ఆంధ్రప్రదేశ్ వైపు చూడనని చెప్పి వెళ్లిపోయే పరిస్థితికి వచ్చాడు. తమిళనాడులో రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు, తెలంగాణలో బ్రహ్మాండంగా ఆయనకు సహకరించారు, ఉత్తరప్రదేశ్ సహకరించారు. ఆ భూమి కొట్టేసి దాంట్లో షాపింగ్ మాల్ కట్టుకుంటున్నారు, అపార్ట్మెంట్స్ కట్టుకుంటున్నారు. అంటే ఒక వ్యక్తికి లాభం, సమాజానికి చేటు. దీన్నంతా ఎంతమందికి నేను చెప్పగలుగుతాను? మీలాంటి వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన అమర్ రాజా బ్యాటరీ తిరుపతి, ఎందుకు తెలంగాణకు పోయాడు? ఎందుకు వేరే రాష్ట్రాలకు పోయాడు? అమర్ రాజా బ్యాటరీ మీరు చూస్తే రామచంద్ర నాయుడు, నేను చిత్తూరు జిల్లాలో పుట్టాను, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఫ్యాక్టరీ పెడతాను, ఇక్కడ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని అమర్ రాజా బ్యాటరీ పెట్టి కొన్ని వేల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత అమర్ రాజా బ్యాటరీస్ది. ఈరోజు ఏమైంది? ఉంటున్నాడు అక్కడ? ఎందుకు లేడు? జిల్లా వాళ్ళు ఎవరు ఆలోచించలా? లేని కేసులు పెట్టాడు. ఒకడు అంటాడు, సాక్షి గుమస్తా పోతే పొమ్మని, మేమే పొమ్మన్నాం, రే వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే కాదు మేమే పొమ్మన్నామంట. ఇండస్ట్రీ తేవడం కాదు, పొమ్మంటాడంట వీడు. అంటే ఎంత కొవ్వెక్కిపోయిందండి. వీళ్ళు మనుషులండి? అలాంటివన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడి నుంచి మీరు చూస్తే ఎక్కడ పోర్ట్లు కనపడినా, ఎక్కడ గనులు కనపడినా, ఎక్కడ డిస్టరీస్ కనపడినా వీళ్ళ కన్ను పడితే వీళ్ళకి కావాల. ఇక్కడ ఉండేవాళ్ళు మీరు చెప్పండి, మీకు ఎక్కడన్నా సరే చిన్న క్వారీ మీ పేరుతో ఉంది ఎప్పుడు? ఎవరైనా చేసుకుంటున్నారా? అందరూ లాగేసుకున్నారు కదా, ఎవడు మిగల్లా. అంటే ఎక్కడే పోతా అన్ని చెప్పి ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడతాడు, దొంగే దొంగ అన్నట్టు ఇప్పుడు కథలు మాట్లాడుతున్నాడు. ఏమంటాడు? అసలు తనకు దోపిడీ అంటే ఏంటో తెలియదంట. అమాయకుడు దొంగ ఫేస్ పెడతాడు. రాష్ట్రంలో గనులు, మద్యం, ఇసుక, సెటిల్మెంట్, కబ్జాల ద్వారా యథేచ్ఛగా దోచుకుంటాడు. మట్టి, ఇప్పుడు మొరం కూడా, మీ మట్టి కూడా మీరు మీ
ఇంటికి కూడా తీసుకుపోవడానికి లేదు, దానికి కూడా చెక్ పోస్టులు పెట్టేశారు. అవును, మా 50 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు సార్. పూడిలో 50 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు. అదే ఇప్పుడు నువ్వు చెప్పింది 100% కరెక్ట్ తమ్ముడు. పోలీసులు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి పోలీసులు కాదు, దొంగలకు కాపలా కాస్తూ దొంగ సొత్తుల్ని వేరే రాష్ట్రాలకు పంపించడానికి పోలీసు వ్యవస్థ పనిచేస్తా ఉంది. అందుకే అదే నేను చెప్పేది, ఇంకా విచిత్రాలు చాలా చూడబోతున్నా. ఇప్పుడు చూసింది కొద్దిగా చూసా, ఆ మాట చెప్తున్నా. ఏమంటున్నాడు ఇప్పుడు ఇంటర్వెల్లే, అసలు సినిమా ఉంది, అసలు సినిమా వేస్తే ఇది ట్రైలరే, దీనికే అదిరిపోతున్నారు మీరు. రేపు జరగబోయే అసలు సినిమా చూస్తే అప్పటికి, అందుకే నేను అన్నా 4 ఏళ్ల నరకం. ఆ 4 ఏళ్ల నరకం నీ బాధలన్నీ ఉన్నా, చెప్పిన తర్వాత మీరు మాట్లాడుతారు. 4 ఏళ్ల నరకం, ఆ బాధల్లో మనం ఉన్నాం. ఆయన అంటాడు అవినీతి అంటే ఏంటో తెలియదంట పాపం. దేశంలోనే రిచెస్ట్ సీఎం, నెంబర్ 1 సీఎం, పెత్తందారులతో పోరాటం. ఇంకో పక్క తాను పేదల సీఎం అని బొంకుతాడు, పేద సీఎం అని బొంకుతాడు. పాపం రేపు అయిపోతే సీఎం పదవి అవుతానే పాపం తిండికి కూడా డబ్బులు కూడా లేవు, దిక్కు కూడా లేదు. మళ్ళా మనం అన్నా క్యాంటీన్ పెట్టి అవి తిండి పెడదాం. ఇంకో పక్కన మీరు చూస్తే రాష్ట్రం నుంచి పెట్టుబడులు అన్ని తరివేశాడు. యువత కోసమే ఆయన ఆరాటం అంట. ఇప్పుడు అందరిని తరివేసి యువత కోసం ఆరాట పడుతున్నానంటాడు. ప్రభుత్వం, ప్రైవేటు, ఎయిడెడ్, చారిటీ విద్యా వ్యవస్థలన్నీ ధ్వంసం చేసి దేశానికే ఆదర్శం. ఎందుకంటే బడి బయట రంగులు ఉంటాయి, లోపల మాత్రం టీచర్లు ఉండరు. విద్యా వ్యవస్థ దేశానికి ఆదర్శం, అది ఈయన వల్ల వచ్చేది. ఇంకో పక్క 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు. జలగల్లాగా ప్రజలు రక్తాన్ని పీల్చేసి కర్రు కాల్చి వాత పెట్టి, నేను నీ బిడ్డ, మళ్ళా నాకు ఓటేయండి, మళ్ళా మిమ్మల్ని కాలస్తా, మీరు భరించండి, బిడ్డ కాబట్టి ఏం చేసినా భరించాలంటున్నాడు. ఆ పరిస్థితిలో ఆయన ఉన్నాడు. ఇంకో పక్కన మీరు చూస్తే రైతులు వర్షాలు వచ్చి ధాన్యం కొనేవాళ్ళు లేకపోయినా అక్కడికి రాదు, పరామర్శించరు. అప్పుల్లో రాష్ట్రం నెంబర్ 1 రైతుల్లో. దేశంలో 75,000 రూపాయలు తలసరి అప్పు అయితే ఆంధ్ర రాష్ట్రం 2,45,000. ఆత్మహత్యల్లో 2వ స్థానం రైతులది, కౌలు రైతులు 3వ స్థానం. మళ్ళీ అంటాడు ఇది రైతు ప్రభుత్వం అంటాడు. ఎందుకు? వాళ్ళ వేధించి చంపడానికి రైతు ప్రభుత్వం ఇది. అలాంటి వ్యక్తితనం. ఇసుక పూర్తిగా దోచేసి ఉపాధి కూల్చి రోడ్డున పడేసి పేదల పక్షం, నేను పేదవాళ్ళ కోసం బతుకుతున్నా అని చెప్పే పరిస్థితికి ఉంటాడు. ఇంకొక పక్కన మీరు చూస్తే పేదల జీవితాలు నాశనం చేశాడు, కార్పొరేషన్లను నిర్వీర్యం చేశాడు. ఒక్క పేదవాడికి ₹1 ఆర్థిక సహాయం చేయలేదు. ఈయన సామాజిక న్యాయం, నేను సామాజిక న్యాయం కోసమే పుట్టా, పేదవాళ్ళ కోసమే పుట్టా అని నాటకాలు ఆడతాడు. ఇంకో పక్కన మీరు చూస్తే ఎంత పచ్చి అబద్ధం అంటే, అబద్ధాలు కూడా కనురెప్పలార్చకుండా చెప్పగలిగే చిత్తహస్తుడు. నాకేమి మీడియా లేదు, పేపర్ లేదు, నాకెవరు అండలేరు, నేను ఒంటరి వాడిని, మీ బిడ్డ. సాక్షి పేపర్ ఎవరిది? సాక్షి టీవీ ఎవరిది? నీకు సపోర్ట్ చేసే బ్లూ మీడియా ఎవరు? ఎందుకు నీ చెల్లెలు దూరం చేశావు? సమాధానం చెప్పమంటే ఇటుకన్నిటికి సమాధానం లేదు. కడాన ఎవరైనా ప్రజల తరపున పోరాడితే ఆ మీడియా పైన కేసులు పెడతారు, వాళ్ళ ఆస్తుల పైన కూడా తప్పుడు కేసులు పెడతారు.
అంటే ఈ రాష్ట్రంలో ఆయన్ని వ్యతిరేకించకూడదు ఎవడు అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్కడు ఈ రాష్ట్రంలో బానిసలుగా బతకాలి. ఏ వ్యక్తి దగ్గర ₹1 డబ్బులు ఉండకూడదు. రాష్ట్రంలో ఉండే సంపదంతా ఈయనకే ఉండాలి, డబ్బులన్నీ ఈయన దగ్గరనే ఉండాలి. మనమందరం కూడా బానిసలుగా ఆయన వేసే ఇంగిల మెతుకుల కోసం ఆరాటపడాలి, ఆధారపడాలనే మనస్తత్వం ఉండే వ్యక్తి ఏమైనా నాకైతే అర్థం కావడం లేదు. ఇంకో పక్క మహిళలు వేధిస్తాడు, లేని దిశ చట్టం పెట్టానంటాడు, దిశ పోలీస్ స్టేషన్లు అంటాడు, పారదర్శకత అంటాడు. అసలు జీవోలు బయటికి రావు, అన్ని రహస్యంగా దాచిపెట్టుకుంటాడు. ఇలాంటి మీరు చూస్తే ధైర్యంగా రాజకీయాలు చేస్తానంటాడు, ఎక్కడ చూస్తే ఆ పరదాలు కట్టుకొని తిరుగుతూ ఉంటాడు. గొప్ప నాయకుడు కదా, చెట్లు నరికేయడం, పరదాలు కట్టుకోవడం, బలవంతంగా అందరినీ తీసుకొచ్చి పెట్టడం, చుట్టూ కందకాలు తవ్వడం, ఎవరు పారిపోకుండా కాపలా కాయడం పోలీసుల పని. ఇది ఈయన చేసే పని. అంటే ఇవన్నీ చేసి మళ్ళా అబద్ధాలు సుందరంగా చెప్తానే ఉంటాడు. అంటే నేను ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే మిమ్మల్ని అందరినీ, ఎలాంటి వ్యక్తి మళ్ళీ రాష్ట్రానికి పొరబాటున రాడనుకోండి, అది వేరే విషయం. పొరబాటున మీరు ఏమారితే మాత్రం అసలు సినిమా తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు అయింది ట్రైలరే. ఎవడు ఈ రాష్ట్రాన్ని ఎవడు కాపాడలేడు. నేను ఒకటి చెప్తున్నా, 45 ఏళ్ళు ఎవడన్నా నా జోలికి రావాలంటే 10 సార్లు ఆలోచించేవాడు. దానికి కారణం నా వ్యక్తిత్వం, నా విశ్వాసం. రాజకీయ రాజశేఖర్ లాంటి వాడు ఒకసారి ఎక్కువ మాట్లాడితే అసెంబ్లీని నిలదీస్తే తోక జాడించి కూర్చున్నాడు. అది అతని యొక్క పరిస్థితి. ఇదేంటిది? ఎవడైనా వస్తే పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఆయన మీద వ్యక్తిగతంగా విరుచుకుపడిపోతారు, నేను మాట్లాడితే వ్యక్తిగతంగా విరుచుకుపడతాడు. ఇక్కడ కొంతమంది ఉంటారు పేటీఎం బ్యాచ్. ఆ పేటీఎం బ్యాచ్ పనంతా ఇదే పని. అంటే ఎవడైనా మాట్లాడితే వాళ్ళ మీద ప్రతిరోజు మాట్లాడితే మనం అందరం భయపడిపోవాలి, మానసికంగా కుంగిపోవాలి. ఏ వ్యక్తికైనా సరే ఒక గౌరవం ఉంటుంది కదా, ఆత్మాభిమానం ఉంటుంది కదా. ఆత్మాభిమానాన్ని పరిచే విధంగా బూతులు మాట్లాడితే బాధ ఉంటుంది కదా. వ్యక్తిగత విమర్శలు చేస్తే రాజకీయంగా ఎంతవరకు ఫేస్ చేస్తాం, సిద్ధాంతపరంగా పోరాడతాం, ఇష్యూస్ పైన పోరాడతాం, రాజీలేని రాజకీయం చేస్తాం. కానీ వ్యక్తిగతంగా ఆడపిల్లలు, తిరుపతిలో ఒక అమ్మాయి స్వాతిరెడ్డి, లండన్ లో ఉంటుంది అమ్మాయి. ఆ అమ్మాయి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తుందని వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసాసినేషన్, లేని విషయాలు నీకు వాళ్ళతో సంబంధం ఉంది, వీళ్ళతో సంబంధం ఉందంటే ఒక ఆడబిడ్డ ఎంత బాధపడుతుంది. పాప మా అమ్మాయి అయితే మొన్న లైవ్ పెట్టి ఫేస్బుక్ లో బోరని ఏడ్చే పరిస్థితికి వచ్చాను. ఆ సజ్జల భార్గవ్ ఈడొక అని ఇడియట్ అనాలో ఏమన్నా నాకు తెలియదు, సైకోస్. ఒక అమ్మాయి అనంతపూర్లో ఇదే బారిగా ఇష్ట ప్రకారం అయితే ఒక వెనుకబడిన వర్గాల అమ్మాయి, బీసీ అమ్మాయి బోరని వీడియోలో పెట్టి ఏడ్చి తన ఓడు చెప్పుకున్నది. ఆడబిడ్డలు బయట వస్తే ఆ ఆడబిడ్డల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేసి గౌరవంగా బ్రతికే కుటుంబాల్ని ఎక్కడికక్కడ అవమానించే పరిస్థితికి వచ్చారంటే వీళ్ళు మనుషుల, రాక్షసుల, వింత జంతువులైతే నాకైతే అర్థం కాల. వాళ్ళ ఉద్దేశం ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, రాష్ట్రంలో ఉండే ప్రజలంతా గుర్తుపెట్టుకోవాలి. ఈ మీటింగ్ ద్వారా ఆవేదనతో చెప్తున్నా, ఆవేశంతో చెప్తున్నా, దూరదృష్టితో చెప్తున్నా, మళ్ళీ ఇలాంటి వ్యక్తులు వస్తే ఈ రాష్ట్రం కోలుకోవడం కాదు, ఇదే చివరి ఎన్నికలు అవుతాయి రాష్ట్రానికి. నాకు కాదు, నేను శాశ్వతం కాదు, కానీ ఈ రాష్ట్రం శాశ్వతం, సమాజం శాశ్వతం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 4 ఏళ్ల నుంచి మేము పోరాడతాం. కానీ ఎలాంటి చిన్న పొరపాటు కాదు. వీళ్ళు చెప్పే మాటలు మీరు ఎవరు నమ్మినా, తెలివైన వాళ్ళు 100 మందికి చెప్పాలి. ఏం జరగబోతుందో మీరు అందరితో మాట్లాడాలి. నా కోసం మాట్లాడమని నేను చెప్పడం లేదు. నాకేం ముఖ్యమంత్రి గొప్ప కాదు, నేనేం లేకుండా కాదు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా.
45 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నా రాష్ట్రంలో ఎవరికి ఇవ్వని గౌరవం నాకు ఇచ్చారు. 15 సంవత్సరాల అపోజిషన్ లీడర్ గా ఉన్నా. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు జాతిలో నాకు ఇచ్చినంత గౌరవం ఏ నాయకుడికి దక్కలేదంటే అది నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నా. అదేవిధంగా ప్రజా జీవితంలో ఉండే నేను ఆ రోజు కానీ ఈ రోజు కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది తెలుగు జాతిని ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ విధానాలతో ఈ రోజు అగ్రజాతిగా తెలుగుదేశం నిలబెట్టామంటే అది మనం చేసిన పనుల యొక్క ఇది. అలాంటి సమయంలో మంచి సమయంలో దుర్మార్గుడు వచ్చి ఈ రాష్ట్రానికి ఎంత చెడు చేయాలంత చెడు చేశాడు. విభజన వల్ల నష్టపోయాం. విభజన కంటే ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ సైకో వల్ల ఎక్కువ నష్టపోయాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మా ఇంటి పక్కన ప్రజావేదిక కూల్చేసి 4 ఏళ్ళు అయింది. 4 years విధ్వంసానికి వార్షికోత్సవం. కడాన డెబ్రిస్ దీల ఆ కొండే కొట్టేసిన తర్వాత తీయేస్తారు కదా, అది కూడా దీల. అంటే ఏంటి? ప్రతిరోజు నేను దాన్ని చూసి బాధపడాలా, ఆయన ఆనందపడాలా? సైకో ఏమనాలి? నేను బాధపడాలా? నేను ఆనందపడుతున్నా. పనికిరాని వ్యక్తి, నువ్వు చేసిన పనికి మాలిన దద్దమ్మ పనులకి నేను సిగ్గుపడుతున్నాను. అయినా కూడా నేను బాధపడాలా? ఈ రాష్ట్రం రాబోయే రోజుని గుణపాఠం చెప్తుందనే ఉద్దేశంతో నేను ముందుకు సాగుతున్నానని కూడా నేను తెలియజేస్తున్నాను. ఆ సందర్భంగానే నేను ఇప్పుడే ఎస్వీ నాయుడిని మనస్ఫూర్తిగా ఆయన్నే కాదు మిమ్మల్ని అందరినీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. దీంతోనే పని అయిపోలా. యామారద్దండి. యామారితే మీ ఆస్తులు మీరు కాపాడుకోలేరు. ఇప్పుడు ఏ రాష్ట్రంలోకి వెళ్ళిపోతారు కొంతమంది. ఇప్పుడే అంటున్నారు నాకు అక్కడక్కడ పడి, సార్ ఈసారి మీరు రాకపోతే మాత్రం మేము వెళ్ళిపోతాం అంటే ఎంతమంది వెళ్ళిపోతారు? అంటే వెళ్ళిపోగలిగిన వెళ్ళిపోతారు, బానిసలుగా బ్రతకాలని ఉంటారు. అంతే కదా, ఏది గతి లేకపోతే ఇక్కడే ఉంటాం. వాళ్ళు కూడా కొంతమంది వెళ్ళిపోతారు. అంటే నేను అవన్నీ మాట్లాడాలి కానీ ఈ పరిస్థితి కారణం ఏంటి రాష్ట్రంలో? దాన్ని మనం అనుమతించే పరిస్థితిలో ఉన్నామని నిన్న కేసీఆర్ మాట్లాడుతూ ఉంటే అనిపించింది. ఒకప్పుడు నేనే చెప్పేవాడిని, అందరూ చెప్పేవాళ్ళు, ఆంధ్రాలో 1 ఎకరా అమ్మితే తెలంగాణలో 3 ఎకరాలు కొనుక్కునేవాళ్ళు. నేను హైటెక్ సిటీ ప్రారంభించినప్పుడు మీరు చూస్తే హైటెక్ సిటీ దగ్గర ఎకరా ₹1,00,000 నేనే కొన్నా. అలాంటి ₹1,00,000 నేను హైటెక్ సిటీ కట్టిన తర్వాత 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు, ఇప్పుడు 70-80 కోట్లు అయిపోయింది. అంటే 30,000, 50,000 అమ్మే ఎకరా ₹1,00,000 అయిపోయింది. 30,000 అంటే 30 కోట్లు అయింది. అంటే బాగా విలువ పెరిగింది. ఇప్పుడు ఇక్కడ మనం ఓడిపోయిన తర్వాత భూమి విలువ పడిపోయిందా లేదా? 2019 నుంచి ఇక్కడ విలువ పడిపోయింది, అక్కడ విలువ పెరుగుతానే ఉంది. రెండోది, దానికి కారణం ఏంటి? అభివృద్ధి లేదు, మంచి నీరిచ్చే పని లేదు, ఇంకా ఆస్తులకు అవసరం లేని పరిస్థితి వచ్చింది. దానివల్ల కొనేవాళ్ళు లేడు, మొత్తం పడిపోయే పరిస్థితి. అందుకే అతను అన్నాడు, ఇదే మరి మీటింగ్ లో మాట్లాడుతూ ఉంటే, పటాన్ చెరువులో మీరే చెప్పండి ఎంత ఉంది ఎకరా అంటే 30 కోట్లను ఎవరో అంటున్నారు. 30 కోట్లు అంటే ఆంధ్రాకి పోతే 100 ఎకరాలు వస్తుందా? ఎవరు కారణం? దీనికి సమాధానం చెప్పాల్సిన పని బాధ్యత ఉందా లేదా నీకు? 2014-19లో నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేశా. హైదరాబాద్ కామన్ రాజధాని కాబట్టి హైదరాబాద్ అభివృద్ధి చేసి విశాఖపట్నం గాని 2 నగరాల కోసం ప్రాధాన్యత ఇచ్చాం. ఆ అభివృద్ధి జరిగే లోపల నేను అధికారం పోవడం, తర్వాత పనులు కావడం జరిగాయి. 2014-19లో మళ్ళీ ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి, రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతానికి పోయినా మళ్ళీ ఎక్కడికక్కడ అభివృద్ధి స్టార్ట్ అయింది. అనంతపూర్లో కియా మోటార్స్ వస్తే అంత మునుపు ₹1,00,000 లేని ఎకరా 40 లక్షలు 50 లక్షలకు వెళ్ళిపోయింది, కోట్ల రూపాయలకి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. కియా మోటార్ వచ్చింది కాబట్టి అక్కడ ల్యాండ్ విలువ పెరిగింది. ఒక రాజధాని వచ్చితే
ల్యాండ్ విలువ పెరుగుతుంది. ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ వచ్చి నీళ్లు వస్తే పెరుగుతుంది. ఒక రోడ్డు నేషనల్ హైవే వస్తే ఒకప్పుడు మీరు చూశారు రాష్ట్రంలో నేషనల్ హైవేలు ఉన్న ల్యాండ్ విలువ ఉండేది కాదు. అదే ఫస్ట్ టైం అది కూడా నాకు బాగా జ్ఞాపకం, నేను మలేషియా చూసి వచ్చా. అక్కడ చిన్న దేశం, బుడ్డ దేశం, కంపేర్ చేసుకోవడానికి కూడా వీలు కాదు. 2 కోట్ల జనాభా, 8 లేన్ రోడ్, ఈస్ట్ వెస్ట్ కారిడార్. నేను 100-200 కిలోమీటర్ తిరిగిన తర్వాత సిగ్గుపడి ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి దగ్గరికి వెళ్ళాను. సార్, నాకు నిజంగా బాధ ఉంది, చిన్న దేశం, వాళ్ళు బ్రహ్మాండమైన రోడ్డు వేశారు, మనం కూడా వేయాలంటే ఎక్కడి నుంచి ఉన్న డబ్బులు అన్నాడు. మీరు ₹1 వద్దు, నేషనల్ హైవేకి పెట్టే డబ్బులే పెట్టండి, నేను మార్గం చూపిస్తానంటే ఆ మహానాయకుడు ఆ రోజు ముందుకొచ్చి ఫస్ట్ బిట్ ఇప్పుడు గుర్తుపెట్టుకొని మీరు బలా తిరిగిపోతారు. నెల్లూరు టు చెన్నై ఫస్ట్ రోడ్ వేసింది తెలుగుదేశం పార్టీ చొరవ. అక్కడి నుంచి గోల్డెన్ క్వాడ్రిలాటరల్ రోడ్, అక్కడి నుంచి ఊరికి నేషనల్ హైవే. రోడ్స్ అండ్ బిల్డింగ్ మినిస్టర్ ఉన్నారన్న గోపాలకృష్ణారెడ్డి అప్పట్లో. ఆ రోజుల్లో కాళహస్తి నుంచి మీరు చెప్పినట్టు నెల్లూరు నుంచి చెన్నై వరకు వేసింది ఘనత మా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మా మామ ఆత్మశాంతి కలిగించాలని కోరుకుంటున్నాను. అదే విధంగా మొక్కలన్నీ ప్రతి ఒక్క మొక్కను కట్ చేసినారు. పాత జిల్లేడు చెట్టు అయిన పండగ నాటికి పనికి వస్తుందని గల్లా రామచంద్ర నాయుడు గారు కొన్ని వేల మందికి కుటుంబాలకి ఉద్యోగాలు ఇస్తే ప్రతి ఒక్కరిని మన ఫ్యాక్టరీలన్నింటినీ బయట రాష్ట్రంలోనే గల్లా రామచంద్ర నాయుడు 25,000 మంది కుటుంబాల నుంచి 1,00,000 మందికి ఒక కుటుంబంలో 5 మంది లెక్కన 25,000 ఉద్యోగాలు ఇచ్చి గల్లా రామచంద్ర నాయుడు చిత్తూరు ముత్తుపేటగా మీరు కూడా అదికన్నా ఇప్పుడు రాజకీయాల్లో కూడా లేకుండా పోయే పరిస్థితి వస్తున్నారు. వాళ్ళు భయపడిపోయి లేకపోతే ఇక్కడ ఫ్యాక్టరీ తెలంగాణకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. కరెక్టే, మీరు రాజకీయ నాయకుల్లో సూపర్ హీరోగా ఉండాలి, బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు. అదే విధంగా మీరు సీఎం అయ్యి గోపాలకృష్ణారెడ్డి అన్న గారి కుమారుడు మా బొజ్జల సుధీర్ రెడ్డి గారిని నాయకత్వం గెలిపించి, అదే విధంగా మన ఎస్వీ నాయుడు గారి నాయకత్వం గెలిపించి బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు రేణుగూడ షుగర్ ఫ్యాక్టరీ కూడా అమ్మడానికి ఆయనదేమేగా నీ భూమి కూడా అమ్మేస్తాడు రేపు ఉంటే. నా భూమి కాడికి వచ్చినారన్నా, ప్రభుత్వ భూములే కాదు, నీ భూమి దగ్గర రావడంగా తమ్ముడు. రేపు రాబోయేది నీ భూమి ఎక్కడుందో అడ్రస్ ఎత్తుకుండా పోవాలి. నువ్వు నా భూమి అంటే నీ భూమి కాదురా, ఇది నా భూమి, నీది ఎప్పుడో అయిపోయిందిరా, ఇది గతంలో ఉంది, ఇప్పుడు ఎప్పుడో నాకు రిజిస్టర్ చేసావు, నువ్వే నీ జ్ఞాపకం లేదు, పడుకోరా అంటారు. ఆ స్టేజ్కి వస్తారు. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే కొన్ని ఉదాహరణలు మీ దృష్టికి తీసుకొచ్చా. ఈ సమయంలో రాష్ట్రం గెలవాలి, స్టేట్ గెలవాలి, రాజకీయ పార్టీలు కాదు, వ్యక్తులు కాదు. అందుకే పూర్తిగా చైతన్యం వచ్చే వరకు మీ బాధ్యత మీరు నెరవేర్చండి, నా బాధ్యత నేను నెరవేరుస్తా. తప్పకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఆడబిడ్డలు తెలుగుదేశం పార్టీ విజన్ బాగుంది అని వాళ్ళు సపోర్ట్ చేస్తే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పరిస్థితి వస్తే మగపిల్లలు మీకు రోషం లేదా అని నేను అడుగుతున్నా. ఇది ఈ సమయంలో కేసులు పెడతారనో నేను అందుకే చెప్పాను మీ సుధీర్కి కూడా, సుధీర్ భయపడితే నువ్వు రాజకీయం చేయలేవు, నువ్వు ప్రజల్లో ఉండు, నీకేమన్నా జరిగితే వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నేను తీసుకుంటా. ఇంకా నీకు అవన్నీ ఇంటింటికాడ ఉండాల్సిందే, మీరు ఐకమత్యంగా పోరాడాల్సింది చెప్పా. ఇప్పుడు ఎస్వీ నాయుడు వచ్చాడు, ఇంకా బలం పార్టీకి. మీరందరూ కలిసి ఇది ప్రారంభం మాత్రం కాళహస్తితో ప్రారంభం కావాలి, అన్ని నియోజకవర్గాల్లో బలోపేతం కావాలి. రేపు రాబోయే రోజులు పులివెందలతో సహా 175 సీట్లు గెలవాలి. ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకి అనర్హులు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. నా కోసరం కాదు, ఎవరైనా రాజకీయాల్లో ఉండొచ్చు, కానీ ఇలాంటి సైకోలు రాజకీయాల్లో ఉంటే ఎవడు ఈరోజు సేఫ్? ఈరోజు సాయంత్రం మీరు అందరూ కాళహస్తి దాకా పోతారా? మధ్యలో మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు, లేకపోతే నన్ను అరెస్ట్ చేయొచ్చు రాత్రికి వచ్చి. ఏమయ్యా కేసులు లేవంటే, కేసులు లేకపోతే ఉంటాయి, పెట్టాం, పెడతాం.
కొడతారాయా? నేను ఒకటే చెప్తున్నాను, వాళ్ళు ఇంటికి వస్తారు, నీ ఇంటికి వస్తానే 1000 మంది తయారైతే బట్టలు ఇప్పతాం వాళ్ళకు కూడా ఆ రోజు వస్తుంది. తొందరలోనే గుర్తుపెట్టుకోండి మీరు. చట్టం అనేది ప్రతి ఒక్కరికి ఒకటిగానే ఉంటుంది. పోలీసులు కూడా ఇష్టానుసారంగా చేస్తే ఆ పోలీసులు కూడా నేను గుర్తుపెట్టుకుంటా, వడ్డీతో సహా వాళ్ళకు కూడా చెల్లిస్తా, వాళ్ళు కూడా వదిలిపెట్టను. అందరూ పోలీసులు తప్పుడు వాళ్ళు లేరు, కొంతమంది చేస్తున్నారు. చాలా మంది పోలీసుల్లో మార్పు వచ్చింది. ఇంకా కొంతమంది పోలీసులను అడ్డం పెట్టుకుని బెదిరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ బెదిరింపులు భయపడద్దండి, ధైర్యంగా ఉండండి. నేను ఒకటే చెప్తున్నా, వ్యవస్థలన్నీ మారతాయి కూడా, రేపటి నుంచి ఇంకా మారతాయి. అవన్నీ మారాలంటే, ఇంకా ఫాస్ట్ గా మారాలంటే మీలో చైతన్యం రావాలి. దీనికి ఒకటే ప్రజా చైతన్యం తప్ప వేరే మార్గం లేదు. ఒకటే కాదమ్మా, నేను చెప్పి నీ ఆస్తిని కాపాడుకో. 22A ఉందో తెలుసా నీకు? 22A ఉంది. నీ ఆస్తి ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయం కూడా నేను ఒకసారి చెప్తాను అందరికీ. టెక్నాలజీ ప్రపంచాన్ని మారుస్తుంది. దుర్మార్గుల చేతుల్లో ఆ టెక్నాలజీ ఉంటే మీ జీవితాలు నాశనం అయిపోతాయి. దానికి ఉదాహరణ మీ తలరాతలే మార్చేస్తారు. దానికి ఉదాహరణ మీరు చూస్తే ల్యాండ్ రికార్డ్స్ అన్ని కంప్యూటరైజేషన్ పేరు పెట్టి కీ అంతా వీళ్ళ దగ్గర పెట్టి దాంట్లో ఏం అవసరంలా నీ భూమి 22A అయిపోయింది. ఆ నుంచి 50-50, లేకుంటే 70, కొంచెం లేట్ అయితే 75-25, లేకపోతే నీది కూడా కాదు నాది. అయిపోలా? ఎంత ఈజీ ఇది. డెఫినెట్గా ఉంటుంది. కాళహస్తి ఎమ్మెల్యే కంటే ఎప్పుడన్నా చూసారా, మీ పొలాన్ని మీరు రిజిస్టర్ చేయాలంటే, నీ ఆస్తి నువ్వు రిజిస్టర్ చేయాలంటే పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? ఎమ్మెల్యే ఇవ్వాలా. ఇప్పుడు అది ఉంటుంది. ఇంత మునిపంతా కూడా ఎనీవేర్. నేను అప్పుడు ఉన్నప్పుడు ఏం చేశారు, సమైక్య ఆంధ్రప్రదేశ్ లోనే రిజిస్ట్రేషన్ చేయాలంటే ఏదైనా ఒక రిజిస్ట్రేషన్ ఆఫీసులో కరప్షన్ ఉందంటే నేను తిరుపతి చిత్తూరులో చేసుకోవాలి, చిత్తూరు వచ్చి విశాఖపట్నంలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని పెట్టా. అలాంటిది ఇప్పుడు ఎమ్మెల్యే పర్మిషన్ లేకపోతే రిజిస్ట్రేషన్ లేదు. మెల్లా మీరు గుర్తుపెట్టుకోండి. నిన్న మొన్న రికార్డ్స్ అన్ని మార్చేసి మాన్యువల్ రిజిస్ట్రేషన్కి వచ్చింది. కంప్యూటర్లు పనిచేయవు, రివర్స్కి వచ్చారు. అంటే ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన, చాలా ప్రమాదంలో పడుతున్నాం మనందరం. మళ్ళా వస్తాడు రేపు, తండ్రి లేడు. ఒక అతను కోర్టులో చెప్పాడంట, కోర్టుకు పోయి జడ్జి దగ్గర బాధపడుతూ నాకు తండ్రి లేడు, నాకు కరుణించండి, క్షమాభిష పెట్టమన్నా అంట. జడ్జి అడిగాడంట, ఏంటి ఏమైందని. అవును సార్, ఈయన చంపేశాడు తండ్రిని, ఇక్కడికి వచ్చి క్షమాభిష అడుగుతున్నాడని. అలాంటి వాడు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ ఎందుకు చెబుతున్నారంటే కనీసం బాధల్లో ఉన్నాం, మర్చిపోవాలని చెప్పుకోవడం అనమాట. ఆ పరిస్థితికి వచ్చాం కదా. నేను మారుతాను తమ్ముడు. తీవ్రవాదులు అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, గుర్తుపెట్టుకో. రౌడీల్ని తుదముట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, గుర్తుపెట్టుకో. మత విద్వేషాల్ని పూర్తిగా అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ముఠాల్ని పూర్తిగా మట్టిలో గడిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రేపు కూడా ఈ సైకోలు, రౌడీలు, రాజకీయ రౌడీలు నా దగ్గర తోక తిప్పలేరు. మళ్లీ చెప్తున్నా, మీరు గుర్తుపెట్టుకోండి. 24 క్లేమోర్ మైన్స్ కే భయపడకపోతే ఇలాంటి సైకోలకు భయపడతానా? పెట్టినారా? అవన్నీ నాకు వదిలిపెట్టండి. కానీ మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, షాక్ ట్రీట్మెంట్ ఇస్తా, అసలు ట్రీట్మెంట్ ఇస్తా, దాని గురించి నీకేం బాధలే. దానికంటే అసలైన బాధ ఏంటంటే రాష్ట్రం మొత్తం గంజాయి మత్తులోకి వెళ్ళిపోతా ఉంది. అది డేంజరస్ ట్రెండ్. గంజాయి తాగిన వాడికి భార్య తల్లికి డిఫరెన్స్ తెలియదు, వాడు ఏం చేసేవాడు తెలియదు. అలాంటి పరిస్థితికి వచ్చిన తర్వాత, వాడు చెడిపోయిన తర్వాత వాళ్ళని మార్చడం అనేది మన చేతల్లో కూడా చాలా డిఫికల్ట్ టాస్క్. చాలా ఎలాబొరేట్ గా ఇవన్నీ కూడా నాకు ఆలోచిస్తే ఒకసారి నిద్ర కూడా రాదు.
ఏమైపోతుంది రాష్ట్రం అని బాధ ఆవేదన ఉంటుంది. కానీ తప్పదు, మన బాధ్యత ఉంది. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని నిలదొక్కునే విధంగా రాష్ట్రాన్ని గెలిపించే బాధ్యత నేను తీసుకుంటా. దానికి సహకరించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. అది అయిపోయింది ఇంకా ఫోటో లేదు.